హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శృతి వరల్డ్. నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు చిన్న పిల్లల కోసం ఒగ్గు ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. సో దీనికోసం మనం ఇక్కడ తీసుకుంటున్నాము పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, ఇంకా బియ్యం, అలాగే ఇక్కడ నవధాన్యాలు కూడా నేను తీసుకున్నాను. సో మొత్తం మన ఇష్టం అండి, 5 లేదా 7 లేదా 9 లేదా 11 ఇలా ఎన్ని టైప్స్ అయినా మనం తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా మనకు ఎక్కువ విటమిన్స్ ఉన్నవి మాత్రమే తీసుకోవడం బెస్ట్. సో అందులో మెయిన్ అండ్ మస్ట్ అండ్ షుడ్ కందిపప్పుని తప్పకుండా తీసుకోవాలి, అలాగే పెసరపప్పుని తప్పకుండా తీసుకోవాలి, లేదంటే పెసర్లని తీసుకోవచ్చు. నేను ఇక్కడ పెసర్లని తీసుకున్నాను. సో వీటిలో మనకు చాలా వరకు పిల్లలకి అవసరమైన అంటే ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు చాలా మెండుగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ అంటే రోగనిరోధక శక్తి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం వీటన్నింటి నుంచి తట్టుకోవడానికి, అలాగే పిల్లలు స్ట్రాంగ్ అవ్వడానికి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి మనం కంటిన్యూగా పెట్టడం వల్ల పిల్లలు బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. వాళ్ళు చేసే యాక్టివిటీస్లో కూడా అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారనమాట. సో వీటన్నింటిని మనం ఒకసారి కడిగి ఎండబెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఎండబెట్టుకొని నేను కిందికి తెచ్చుకున్నాను. సో వీటన్నింటిని మనం దూరగా వేయించుకోవాలి. ఈ వేయించుకునే ప్రాసెస్లో అన్నీ ఒకేసారి కలిపి వేయించకూడదండి. సపరేట్గా వేయిస్తేనే మనకు దేనికి కావాల్సిన వేడి దానికి తగిలి చాలా బాగా ఫ్రై అవుతాయి. అలాగే టేస్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట, అంటే దూరగా వేగుతాయి కాబట్టి. అన్నీ కలిపి ఒకేసారి వేస్తే కొన్ని త్వరగా వేగేవి ఉంటాయి, కొన్ని టైం తీసుకునేవి ఉంటాయి. కాబట్టి వేటికి అవే సరిపడా తీసుకోవాలి అంటే మనం సపరేట్గానే వేయించుకోవాలి. సో అందుకని నేను ఇక్కడ సపరేట్గా వేయించుకుంటున్నాను. సో అన్నింటిలో మనం ఒక 1 లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని మాత్రమే వాడాలి. నెయ్యిని ఎందుకు వాడాలి అంటే నెయ్యిలో కూడా మనకు మంచి విటమిన్స్ ఉన్నాయి. సో పిల్లలకి అది కూడా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. సో నూనె కన్నా నెయ్యి చాలా మంచిది. అసలు నూనె ఎక్కడ వాడొద్దు, ఓన్లీ నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. సో దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ మనము ఎన్ని ఫుడ్స్ పెట్టినా వాటిలో దొరకదండి. వీటిలో నుంచి అందే పోషకాహారాలు, పోషక విలువలు, ఖనిజ లవణాలు అన్ని గానం పిల్లలకి చాలా బాగా అందుతాయని చెప్పొచ్చు. సో ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను లైట్గా. సో వీటన్నింటిని మనం అంటే ఒక 1 మంత్కి సరిపడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ తీసుకున్నాను అన్నీ ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నాను. కానీ ఇక్కడ బియ్యం మాత్రం నేను 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఎందుకంటే బియ్యం ఎక్కువ ఉండడం వల్ల మనకు అన్నంలాగా మెత్తగా ఉడుకుతుంది. వీటన్నింటినీ చాలా త్వరగా అంటే మెత్తగా అయిన తర్వాత పిల్లలకు తినడానికి కూడా ఈజీగా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో అలా మెత్తగా ఎక్కువగా అవ్వడానికని బియ్యం ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను. ఇంకా బాదం, అలాగే కాజు, పల్లీలు కూడా తీసుకున్నాను. వీటిలో కూడా మనకు పిల్లలకి అందే పోషకాలు చాలా బాగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా తీసుకున్నాను. సో దీంట్లో మనకు చెప్పాలంటే అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అంటే విటమిన్ ఏ, బి, డి, ఈ, ఇంకా విటమిన్ B12 పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన విటమిన్స్, వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి కావాల్సిన విటమిన్స్. ఇదేమో నవధాన్యాలది చూస్తున్నారు కదా. సో మనకు ఏవి అవైలబుల్గా ఉంటే అవే తీసుకోండి. సపరేట్గా కూడా తీసుకోవచ్చు. కానీ పిల్లల కోసం ఎక్కువగా సెరలాక్ బయట నుంచి తెచ్చి అలా చేసే కంటే ఇది హోమ్మేడ్ చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. అంతేకాకుండా మనం దగ్గరుండి చేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ని పెట్టి పిల్లలకు ఎలా టేస్టీగా చేస్తే బాగుంటుంది అనేది మన చేతుల ద్వారా మనం పెడతాం కాబట్టి ఎలాంటి మనం పైనుంచి యాడ్ చేయం ఫ్లేవర్స్ కాబట్టి న్యాచురల్గా పిల్లలకు హెల్దీ ఫుడ్ అనేది అందుతుంది. సో దీనివల్ల పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అంతేకాకుండా యాక్టివ్గా ఉంటారు. మీరు ఉగ్గు పెట్టిన ఒక వారం రోజులకే అది డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ కొత్తగా పెట్టే వాళ్ళు అంటే చిన్నపిల్లలకి ఎవరైతే 7 నెలలు 8 నెలలు అలా ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా, వాళ్ళు చాలా వరకు పాలలాగానే నీళ్ళు అంటే జావా టైప్ చేసుకోవడం బెస్ట్ అప్పుడు. ఎందుకంటే పిల్లలకి పాలు మాత్రమే అలవాటు ఉంటాయి, అప్పుడు వాళ్ళకి సాలిడ్ ఫుడ్ అలవాటు ఉండదు. కాబట్టి జావాలాగా చేసుకొని జస్ట్ వాటర్ కన్సిస్టెన్సీ లాగా పాలలాగానే అనిపించాలి, కొంచెం పౌడర్ ఉంటే చాలు.
సో అలా చేసుకొని పిల్లలకు ఫీడింగ్ చేస్తే మంచిది. సో ఇక్కడ నేను ఒక్కొక్కటి చేసుకొని అన్నీ ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. సో అన్ని పౌడర్గా చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ అసలు ఏమాత్రం మనకు ఇవి పప్పులు ఉండకుండా మొత్తం పిండిలాగా అయ్యేటట్టు చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎంత ఉడికినా కూడా ఆ రవ్వ ఏమంటారు కన్సిస్టెన్సీ అనేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి పౌడర్ లాగా ఉంటేనే చాలా త్వరగా ఉడుకుతుంది కూడా. ఇక్కడ కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే పిల్లలకి ఆ కారం కూడా అలవాటు కావడానికి నేను కారం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు అయితే కారం యాడ్ చేయకండి. సాల్ట్ కూడా లిటిల్ బిట్టే యాడ్ చేయండి. ఎందుకంటే మనం చేసేటప్పుడు మళ్ళీ ఎలాగో స్వీట్ వేస్తాము, కానీ ఈ సాల్ట్ వల్ల ఏంటంటే ఇది త్వరగా ఖరాబ్ అవ్వదు. అంతేకాకుండా పిల్లలకు ఆ సాల్ట్లో ఉండే గుణాలు కూడా, అంటే బాడీ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటన్నింటిని కూడా ఉప్పు అనేది తీసేస్తుంది. సో అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా షుగర్ జస్ట్ వేసామా లేదా అన్నట్టుగా లిటిల్ బిట్గా యాడ్ చేస్తున్నాను. సో వీటన్నింటిని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేసుకోవాలి. సో అప్పుడు మనకు ఇది చాలా బాగా అన్ని పౌడర్స్ కలుస్తాయి. సో ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది ఉగ్గు. సో ఫస్ట్ పెట్టేటప్పుడు పిల్లలు కొంచెం వామిటింగ్స్ చేస్తారండి, కానీ ఏం ప్రాబ్లం లేదు. అలాగే అలవాటు చేస్తూ పోండి డే బై డే. సో అదే అలవాటు అయిపోతుంది. చాలా మంచిది ఇది హెల్త్కి. కాబట్టి ఇది ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన నిజం. అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా ఇది ప్రతి పిల్లలకు పెట్టండి. మనకు 6 to 8 months పిల్లల నుంచి 5 years పిల్లల వరకు పెట్టొచ్చు. ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా పిల్లలు కొందరు తినడానికి మారాన్ చేస్తారు, అలాంటి వాళ్ళకు ఉగ్గు బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనం షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటే మంచిది. ఎక్కువగా అంటే పిల్లలు లావు ఉన్నారు అని ఫీలింగ్ ఉంటే షుగర్ యాడ్ చేయకండి. బెల్లంలో కూడా మనకు ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పిల్లలకు గ్యాప్ వస్తే త్వరగా తినరు. సో ఇక్కడ నేను 1 week గ్యాప్ ఇచ్చాను ఈ ప్రిపరేషన్ కోసం. సో అందుకని వాడికి మళ్ళీ అలవాటు కావాలంటే కొంచెం షుగర్ అయితే చాలా త్వరగా ఇష్టపడి తింటారు పిల్లలు. అందుకని నేను షుగర్ వేస్తున్నాను. సో అలవాటు అయిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్గా బెల్లం వేసేయచ్చు. ఇంకా ఇందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చు మనం ఫ్లేవర్ కోసం. అలవాటు కావాలి అనుకున్న వాళ్ళు. మా బాబుకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది. వాడు 1.5 years ఉన్నాడు కాబట్టి కొంచెం నేను కారం కూడా ఎక్కువ యాడ్ చేశాను. కారం కూడా త్వరగా అలవాటు కావాలి అని. సో ఇలా మనం దీన్ని ఉడికించుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం బంద్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే, అంటే మొత్తం చల్లారిపోవాలి, జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫీడ్ చేయాలి పిల్లలకు. ఎందుకంటే కొంచెం లైట్ వేడిగా ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైతే ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు పిల్లలకి బాగా అలవాటు అవుతుంది. అలాగే ఇష్టంగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం డైరెక్ట్గా సాలిడ్ ఫుడ్ పెట్టలేము కాబట్టి ఇలాగే అలవాటు చేస్తూ మెల్లిమెల్లిగా కొంచెం గట్టిగా చేస్తూ అలవాటు చేయడం బెస్ట్. సో కావాలి అనుకున్న వాళ్ళు పైనుంచి కూడా నెయ్యి వేసుకోవచ్చు, కానీ నేను ఆల్రెడీ అక్కడ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో ఇది చాలా మంచిదండి పిల్లలకు. హెల్తీ ఫుడ్, అలాగే హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పిల్లలకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వస్తాయేమో అనే టెన్షన్ కూడా ఉండదు. అన్నీ న్యాచురలే కాబట్టి మంచిది. ఇది చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. సో చల్లారిపోయాక ఈ కన్సిస్టెన్సీకి మారుతుంది, అంటే కొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు వాటర్ బేసిస్ ఉన్నది ఇప్పుడు కొంచెం క్రీమీ టెక్స్చర్గా వచ్చేసింది. సో ఇలా చూసారా, ఇలా మెత్తగా మనం పౌడర్ చేసుకుంటేనే అది చాలా బాగా మనకు ఉగ్గు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.